సరే, గురు పూర్ణిమ ఆదియోగికి మా కృతజ్ఞతలు. ఇంకా అప్పటి నుండి ఎంతోమంది గొప్ప మంది ఈ మానవ చైతన్యాన్ని పెంపొందించాలనుకున్న వారందరికీ ఇంకా ఎన్నో నాగరికతలు కేవలం అధికారాన్ని ఎంచుకున్న వాళ్ళు ఎన్నో నాగరికతలు వచ్చాయి పోయాయి. కానీ ఇది మాత్రమే అన్నిటికంటే ఎంతో పురాతనమైంది. కానీ ఇది 1000 సంవత్సరాల పాటు ఎంతో ఘోరంగా దీన్ని అణగదొక్కేసినా కానీ దాన్ని నిలదొక్కోవడమే కాదు, ఎంతో గొప్పగా కూడా ఉంది. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎంతో ఉజ్వలంగా కూడా ఉంటుంది. ఒక శక్తి అయ్యేందుకు ఎలాంటి శక్తి అంటే ఇది మానవ పరిణామానికి మూలమవుతుంది. మానవ నాగరికతలు ఎంతో శక్తివంతమైన మనుషులు వల్ల నియంత్రించబడ్డాయి, పాలించబడ్డాయి. కానీ ఇది ఎలాంటి నాగరికత అంటే ఇంకా శక్తివంతమైన జీవులు ఇక్కడ పాలించారు. వీళ్ళు ఏదో ఆయుధాలతోనూ కత్తులతోనూ కాదు, వారి చైతన్యంతో నడిపించారు. ఈ ప్రక్రియ ఇది కేవలం ఏదో అబద్ధపు ప్రమాణాలు చేయడమో లేదా ఏవో లేత భ్రమలు కలిగించడమో కాదు. ఇది సత్యాన్ని అన్వేషించడం గురించినది. జీవితంలోనూ ఈ సత్యాన్వేషణ అనే మార్గంలోనూ అన్నిటికీ మించింది చిత్తశుద్ధి. చిత్తశుద్ధి అనేది నైతిక విలువలతో వచ్చేది కాదు, నైతిక ప్రమాణాలతో వచ్చేది కాదు. చిత్తశుద్ధి అనేది దీనికి మార్గము చూపించేది చైతన్యం. కేవలం మనుషులు వారు ఎవరు అన్న మూలంతో వాళ్ళు పెంపొందించబడితే మనందరం ఇక్కడ ఉన్న చైతన్యం, ఇక్కడ ఉండడానికి మూలమైన చైతన్యం, అది మనల్ని నడిపించినప్పుడే మనము నిజమైన శ్రేయస్సు అన్నది చూస్తాము. ఇంకా ఎన్నో విధాలుగా కేవలం ఈ నాగరికతకు మాత్రమే అలాంటి సాధికారత ఉంది, అది చేయగలదు. కానీ ఒక తరం వారిగా మనం ఇది జరిగేలా చేయాలి. ఇందుకు కృషి చేసేందుకు ఒక ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ప్రపంచం దాని శక్తి సామర్థ్యాల్లో టెక్నాలజీ, ఆయుధాలు, ధనం ఇటువంటి సామర్థ్యాలతో పెరుగుతూ పోతున్న కొద్ది సంవత్సరాలలో చాలామంది అసలు మనం ఎందుకు జీవిస్తున్నాం అన్న ప్రశ్న కలుగుతుంది. టెక్నాలజీ అనేది మనల్ని చాలా వేగంగా ఆ దిశగా నడిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికి కూడా అసలు నేను ఎందుకున్నాను, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడి నుంచి పోతున్నాను అన్న ప్రశ్నలు, ఈ ప్రశ్నలే ఒక ఆవశ్యకత. ఇది అన్వేషించేందుకు ఒక మార్గం. ఇది ఎంతో ఉన్నతమైన అవకాశం. అంతేకాని మనం ఏదో ఒక నమ్మక వ్యవస్థలు చేసుకొని ఒక లావు పుస్తకం రాసిస్తే అది సత్యమైపోదు. ఈ అన్వేషణలో ఎన్నో విషయాలు జరిగాయి. నేను చెప్పినట్లుగా చిత్తశుద్ధి అనేది మూలమైన విషయం. గత 100 సంవత్సరాలుగా లేదా 150 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక ప్రక్రియ ఎన్నో కారణాలుగా ఉన్నతమైన వారందరినీ ఊచకోత కోసేశారు. ఇక అందరూ అలా పైకి వచ్చేశారు. దానితో ఇప్పుడు చిత్తశుద్ధి లోపిస్తోంది.
అందుకని మా ప్రయత్నం మళ్ళీ ప్రజల్లో ఈ చిత్తశుద్ధి తీసుకొని రావాలని. ఒకానొక కాలంలో ఈ నాగరికతలో ఎలా ఉండేదంటే, ఎవరైనా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారో అంటే రాజులు కూడా వచ్చి వాళ్ళకి ప్రణామం చేస్తారు. ఈ రోజున ఎవరైనా నేను ఆధ్యాత్మికమైన వాడిని అంటే వాడిని ఇన్వెస్టిగేట్ చేయాలనుకుంటారు. గత 30-35 సంవత్సరాలుగా మనము ఆధ్యాత్మిక ప్రక్రియను కాలువలోంచి కొద్దిగా పైకి తీసుకొని వచ్చాం. కానీ ఇవాళ మరొకసారి ఆధ్యాత్మిక వ్యక్తికి ప్రపంచంలో అన్ని రకాల తలుపులు తెరుచుకుంటున్నాయి. ఇది ఎందుకంటే ఎన్నో వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఇక్కడ వాలంటీర్లు నిరంతరామంగా నిర్విరామంగా కృషి చేయడం వల్లే నిర్విరామంగా కృషి చేస్తున్నారు. కానీ కొంచెం ఇబ్బంది ఉంది. చిత్తశుద్ధి అనేది ప్రశ్నార్థకం ఎందుకు అవుతుందంటే, సాధనా మార్గంలో అందరూ త్వరగా లాభపడాలి అని చూస్తారు. సాధన ఏదైతే మానవ చైతన్యానికి, ముక్తికి రూపొందించబడిందో దాన్ని ప్రజలు తొందరగా ఉపయోగించుకోవాలనుకుంటారు. అదే సాధన ఏదైతే ఒక మనిషికి ముక్తి కలిగిస్తుందో అదే ప్రజల మీద ఆధిపత్యం సాధించడానికి కూడా ఉపయోగపడుతుంది. అయితే మనుషుల్లో అలాంటి ఆధిపత్యత కోరుకోవడం అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఉండే వారి దగ్గర నుంచి ఇంకా మా మెడిటేటర్స్ అన్ని చోట్ల ఉన్న వాళ్ళలో ఇలాంటి చిత్తశుద్ధి చేయడంలో అది ఒక పెద్ద పని అయింది. ఏదో కొద్దిమంది తప్పితే నాకు ఇది జరిగింది, నాకు అది జరిగింది అని ఏమీ చెప్పరు. వాళ్ళల్లో ఎలాంటి పరిణామం కలిగించిందో అదే చూపించాలని చూస్తారు. ఇది ఎప్పుడు ఆ విధంగానే ఉండాలి. నేను దేవుణ్ణి చూశాను, నేను శివుణ్ణి చూశాను అనడంలో అర్థమేమీ లేదు. నన్ను నేను పరిణామం చేసుకున్నాను, నేను ఇంకా మంచి వ్యక్తిగా ఉన్నాను, ఇంకా ఉన్నతమైన వ్యక్తిగా ఉన్నాను అంటే అది అసలైన విషయం. కానీ ఇక ఈ ఆధ్యాత్మిక ప్రక్రియను దుర్వినియోగం చేయడం అంటే నాకు మత్స్యేంద్రనాథ్ గుర్తుకు వస్తున్నారు. మీలో చాలామంది ఆయన గురించి విని ఉండకపోరు. కానీ మీరు ఆయన గురువు కంటే కూడా ఆయన శిష్యుడి గురించి ఎక్కువ విని ఉంటారు. ఆయన పేరు గోరఖ్నాథ్ ఎంతో కఠోరమైన, నిశ్చలమైన శిష్యుడు. మత్స్యేంద్రనాథుడు ఈయన్ని చూసి ఈ అబ్బాయి ఎంతో ప్రజ్వలిస్తున్నాడు, కానీ జ్యోతినివ్వడానికి కాదు, ఇతను అలా ప్రజ్వలించనిస్తే తన్ని తాను దహించుకొని ప్రపంచాన్ని దహించేయగలని అర్థం చేసుకున్నాడు. అందుకని నా చుట్టుపక్కల ఉండొద్దు, 14 ఏళ్ల పాటు నువ్వు దూరంగా వెళ్ళి సాధన చేయమన్నాడు. గోరఖ్నాథుడికి మనసు విరిగిపోయింది. ఎందుకంటే అతనికి ఉన్న కోరికల్లా గురువు చుట్టూ ఉండాలని. అందుకని అతనికి గుండె పగిలిపోయినంత పని అయింది. ఎందుకంటే 1-2 రోజులు కాదు, 14 ఏళ్ల పాటు గురువుకి దూరంగా ఉండాలి. కానీ ఆయన గురువుగారి మాటను ధిక్కరించలేరు. అందుకని అలా దూరంగా వెళ్ళిపోయారు. 14 ఏళ్ల పాటు ఆయన సాధన చేస్తున్నారు, కానీ రోజులు, క్షణాలు లెక్క పెడుతూ ఉన్నారు. ఇది ఎప్పుడైపోతుంది అని. అలా చేస్తే అది సాధన అవ్వదు. మీరు గడియారాన్ని, క్యాలెండర్ని సాధనగా ఉపయోగిస్తున్నారు. అంతర్ముఖ శక్తిని కాదు, ఆయన అది కూడా చేస్తున్నారు, కానీ ఆయన రోజులు లెక్క పెడుతున్నారు. 14 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన పరుగున మత్స్యేంద్రనాథ్ దగ్గరికి వచ్చారు. మత్స్యేంద్రనాథ్ ఎక్కడో ముంబైకి కొద్దిగా దక్షిణ భాగంగా, గోవాకు కొద్దిగా ఉత్తర భాగంలో ఉంటాయి. ఆ గుహలకు వెళ్ళే భాగ్యం నాకు ఇదివరకు ఒకసారి దొరికింది. అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఒక యువకుడైన బ్రహ్మచారి ఆ గుహలకు కాపలాగా ఉన్నాడు. ఆయన వచ్చి నేను లోపలికి వెళ్ళాలనుకున్నాడు. ఆయన వచ్చి కాదు, ఆయన మిమ్మల్ని లోపలికి రమ్మని లేదు, అందుకని మీరు వెళ్ళడానికి